తెలంగాణలో ఈ మధ్య సంచలనం సృష్టించినటువంటి సంఘటన, ముగ్గురు చిన్నపిల్లలు విషం తిని చనిపోయారు. పెరుగన్నంలో విషం కలుపుకుని చనిపోయారు. తల్లి తను బిడ్డలకి పెట్టి తను కూడా చచ్చిపోవాలనుకుంది. ఆమె కూడా అపస్మారక స్థితికి చేరింది అన్నటువంటి పాయింట్ రజిత అనే మహిళకి సంబంధించి. కానీ ఇప్పుడు నిజాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఆ పెరుగన్నాన్ని పరీక్ష చేపిస్తే ఎలాంటి విషము లేదు. ఆ పిల్లల్ని పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ చెక్ చేస్తే పీక నులిమి చంపినట్టుంది. ముగ్గురు పిల్లల్ని కన్న తల్లి శివకుమార్ అని ఇంకొక అతనితో ప్రేమలో పడిందా లేదా వివాహేతర సంబంధానికి అలవాటు పడి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ తన బిడ్డలు అడ్డమని చెప్పి ఆ బిడ్డల్ని గొంతు నిలిమి చంపేసింది అన్నటువంటి విషయం తేలింది. ఇంతటి రాక్షసి కన్న తల్లి, నవమాసాలు మోసి కన్న తల్లి తన బిడ్డల్ని అక్రమ సంబంధం లేదా వివాహేతర సంబంధం కోసం ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతుందని సభ్య సమాజం ఏ ఒక్కరూ అనుకోరేమో. అది ఇప్పుడు చరిత్ర మారుతోంది, కాలం మారుతోంది. కలికాలం అంటే ఇలాంటి దుష్కృత్యాలే జరుగుతాయేమో.